185. Which is the suitable nitrating process for all alloyed and unalloyed steels? Which is the suitable nitrating process for all alloyed and unalloyed steels? Alloy మరియు alloy కాని స్టీళ్ల కోసం అనువైన నైట్రేటింగ్ పద్ధతి ఏది? alloy మరియు alloy కాని స్టీల్ కోసం అనువైన నైట్రేటింగ్ పద్ధతి ఏది? ఆప్షన్స్: ఏ సిల్వర్ నైట్రేటింగ్, బి నైట్రేటింగ్ ఇన్ సాల్ట్ బాత్, సి నైట్రేటింగ్ ఇన్ క్వెంచింగ్ ట్యాంక్, డి గ్యాస్ నైట్రేటింగ్. ఏది అనువైన నైట్రేటింగ్ పద్ధతి అని అంటే నైట్రేటింగ్ ఇన్ సాల్ట్ బాత్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. What is the name of the heat treatment process where the metal is heated and quenched in water or oil? What is the name of the heat treatment process where the metal is heated and quenched in water or oil? మెటల్ ని హీట్ చేసిన తర్వాత దానిని వాటర్ లో కానీ లేదా ఆయిల్ లో కానీ కూల్ చేసే హీట్ ట్రీట్మెంట్ పద్ధతిని ఏమంటారు? మెటల్ ని వేడి చేసిన తర్వాత వాటర్ లో కానీ లేదా ఆయిల్ లో కానీ కూల్ చేసే హీట్ ట్రీట్మెంట్ పద్ధతి ఏమంటారు? ఆప్షన్స్: ఏ హార్డనింగ్, బి నార్మలైజింగ్ అండ్ టెంపరింగ్, సి అన్నియరింగ్, డి టెంపరింగ్. వాటర్ లో కానీ లేదా ఆయిల్ లో కానీ కూల్ చేసేటువంటి ట్రీట్మెంట్ పద్ధతిని ఏమంటారు అంటే హార్డనింగ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 197. Which is a kind of surface hardening? Which is a kind of surface hardening? Options: A cementite, B ferrite, C nitrating, tempering. సర్ఫేస్ ని హార్డనింగ్ చేయడానికి ఏది యూస్ చేస్తారు అంటే నైట్రేటింగ్. నైట్రేటింగ్ అంటే ఏమి? ఆ సర్ఫేస్ ని నైట్రోజన్ తో ఎన్రిచ్ చేస్తారు, దాన్ని నైట్రేటింగ్ అని అంటారు. సర్ఫేస్ హార్డనింగ్ చేయడానికి ఏ ప్రాసెస్ యూస్ చేస్తారంటే నైట్రేటింగ్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 188. How much time is allowed normally in soaking zone for a 10 mm thick metal piece while hardening? How much time is allowed normally in soaking zone for a 10 mm thick metal piece while hardening? 10 mm 10 mm మందం కలిగినటువంటి 10 mm థిక్నెస్ కలిగినటువంటి మెటల్ పీస్ గట్టిపడేటప్పుడు నానబెట్టిన జోన్లో ఎంత సమయం అనుమతించబడుతుంది? 10 mm మందం కలిగినటువంటి మెటల్ పీస్ గట్టిపడేటప్పుడు సాధారణంగా నానబెట్టిన జోన్లో ఎంత సమయం అనుమతించబడుతుంది అని అర్థమన్నమాట. ఆప్షన్స్: ఏ 5 minutes, బి 10 minutes, సి 15 minutes, డి 20 minutes. ఎంత సమయం ఉంటుంది హీట్ అయిన తర్వాత మెటల్ గట్టిపడేటప్పుడు ఆ నానబెట్టిన జోన్లో ఎంత సమయం అనుమతించబడుతుంది అంటే 5 minutes. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 199. What is color of a metal piece when heated to 250 degrees centigrade while during the tempering process? What is color of a metal piece when heated to 250 degrees centigrade while during the tempering process? Tempering process చేసేటప్పుడు 250 degrees centigrade లో వేడి చేసినప్పుడు ఆ మెటల్ యొక్క రంగు ఏమిటి? టెంపరింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు 250 degrees centigrade లో వేడి చేసినప్పుడు ఆ మెటల్ యొక్క కలర్ ఏమిటి? ఆప్షన్స్: ఏ బ్లూ, బి బ్రౌన్, సి పర్పుల్, డి పేల్. టెంపరింగ్ ప్రాసెస్లో 250 degrees centigrade లో మెటల్ని వేడి చేసేటప్పుడు ఆ మెటల్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్రౌన్. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 190. What is the purpose of tempering a steel? What is the purpose of tempering a steel? Steel ని టెంపరింగ్ చేయడం వలన ఉపయోగం ఏమిటి? స్టీల్ ని టెంపరింగ్ చేయడం వలన ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్: ఏ టు రెడ్యూస్ ద బ్రిటిల్నెస్, బి టు రిమూవ్ ద డక్టిలిటీ, సి టు ఇంక్రీజ్ ద హార్డ్నెస్, డి టు ఇంక్రీజ్ ద బ్రిటిల్నెస్. స్టీల్ ని టెంపరింగ్ చేయడం వలన ఉపయోగం ఏమిటి అని అంటే
బ్రిటిల్నెస్ ని రెడ్యూస్ చేస్తుంది. టు రెడ్యూస్ ద బ్రిటిల్నెస్, ఆప్షన్ ఏ ఇస్ ద